ఇంకా చెప్పాలి. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? జాను, వేర్ డూ యూ ఫ్రమ్? ఇంతకీ మీరు చూస్తున్నారా మ్యాచెస్? మా పిల్లలైతే ఇంత చిన్నప్పటి నుంచి అసలు మ్యాచెస్ చూస్తున్నారు. నాకే అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో. మన ఇండియన్స్ కంటే పెద్ద ఫ్యాన్స్ ఎవరు ఉండరు అసలు క్రికెట్ మ్యాచ్కి కదా. ఏంటో అనుకునేదాన్ని, బాయ్స్ అందరూ అంతే అనమాట. యూ లైఫ్ ఫాస్టర్ దెన్ ఎలక్ట్రానిక్ ట్రైన్. యా, ఐ లైక్ షార్ట్ అండ్ స్వీట్ లైవ్. నో కిచ్ కిచ్, నో సుత్తి, నో సోది. చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ అంతే. అండ్ ఇంకా నేను మాట్లాడాలనుకునేవి మర్చిపోతానని మీ కామెంట్స్ కూడా ఎక్కువగా చదవను నేను, గమనించారా? ఎందుకంటే నేను మాట్లాడాలనుకునేవి మర్చిపోతా మీ కామెంట్స్ చదువుతూ చదువుతూ. ఇంకా HILU పింకీ. ఓకే, సో నైస్ ఆఫ్ యూ ఆల్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ నా లైవ్కి వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. 2 o'clock వస్తాను లేదా 2:30కి వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ మేబీ సమ్ టైమ్. అంత ఓపిక ప్రసాదించాలి ఆ దేవుడని కోరుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే అన్ని పనులకి టైం లిమిట్ ఉంటుంది కాబట్టి నాకు తొందరగా లైవ్ ఎండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలాసేపు ఉండాలని నాకు కూడా ఉంది, కానీ టైం లిమిట్ ఉంది. సో ఇప్పటికే 1:10 అవుతుంది, మా పిల్లలు వచ్చే టైం అయింది. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. 2:30కి వస్తాను నేను, లేకపోతే అంతే పడుకున్నాను అనుకోండి. మధ్యాహ్నం మంచిగా సినిమా చూస్తూ చూస్తూ ఇక్కడే హాయిగా అందరం వరుసగా పడుకుంటాం. ఈరోజు ఏం సినిమా చూడాలబ్బా? ఫోన్లో ఏదో ఒకటి దొరుకుతుంది నెట్ఫ్లిక్స్లో. ఎక్కువగా మా ఇంట్లో నెట్ఫ్లిక్సే నడుస్తూ ఉంటుంది. కొత్త కొత్త సినిమాలన్నీ కవర్ చేస్తూ ఉంటాం. సరే ఉంటానైతే మరి, బాయ్. తిన్నాక మాట్లాడుకుందాం. ఆఫ్టర్నూన్ మీరందరు తినేసి రండి. డోంట్ టైప్ సో బిగ్ కామెంట్, ఓకే? థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఐఎమ్ లీవింగ్ నౌ, బాయ్. ఎలాంటి ఇంప్రెషన్ ఉందా నా మీద? అమ్మో, విచ్ లాంగ్వేజ్ ఈజ్ దిస్? ఐ డోంట్ నో, తెలీదు.